ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా సంతోషం. ప్రతిరోజు దేవుడు ఎంతగానో మనల్ని అద్భుతకరంగా నడిపిస్తూ మనకు మంచి విషయాలను నేర్పిస్తూ ఉన్నారు. ఆత్మీయతలో దేవుడు మనల్ని ఒక గొప్ప ఉజ్జీవంతో కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని మాటలు నిజంగా శక్తివంతమైనవి కదండి. ఒకప్పుడు మనము చాలా విధమైన వాటిలలో నిరుత్సాహపడుతూ ఉంటూ వస్తున్న సమయంలో దేవుని మాటలు మనల్ని ఆదరించాయి కదా. ఆయన మాటలు మనల్ని బ్రతికించాయి కదా. ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా దేవుడు తన బలమైన వాక్కు ద్వారా మనందరితో మాట్లాడనే ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి దేవుని మాటలు ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? 37వ కీర్తనలో 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, మన మార్గాలను యెహోవాకి అప్పగించినప్పుడు ఆయన నమ్ముకున్న వారికి సమస్తమైన కార్యాలను చేసే దేవుడై ఉన్నారు. ఈ రోజున చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, అంతా కూడా మనం అనుకున్నదే అనుకున్నట్టు మన జీవితంలో జరిగిపోవాలి, మనకంటూ అన్నీ ఉండాలి. దేవుని అడగడం కానీ, ప్రార్థించడం కానీ ఇవి ఏమీ చెయ్యని వారిగా ఉంటూ ఉన్నాం కదండి. అంతా అయిపోయిన తర్వాత, అంతా కోల్పోయిన తర్వాత ఇంకా హోప్లెస్ అనే సమయంలో దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం. అది ఎలా క్రైస్తవ జీవితం అవుతుంది? అది ఎలా విశ్వాసి జీవితం అవుతుంది? అది ఎలా భక్తి జీవితం అవుతుంది? అది ఎలా ప్రార్థన జీవితం అవుతుంది కదండి? లేదండి, ఇది సరైనది కాదు. చూడండి, దేవునికి సంపూర్ణంగా పూర్తిగా మన మార్గాలను ఆయన చేతిలో పెట్టాలి, అప్పగించాలి. దేవా, నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా, ఇదిగోండి ఇప్పుడు ప్రారంభించాలనుకున్నాను, మీ చిత్తం అయితే జరిగించండి, మీ చిత్తం అయితే నన్ను నడిపించండి. నా చిత్తం కాదయ్యా, నా చిత్తం అయితే, నా కోరిక అయితే నా పని మధ్యలోనే ఆగిపోతుందయ్యా, కానీ నీ సహాయం మాతో ఉంటే మేము గమ్యం వరకు చేరుతామని ప్రార్థనతో విశ్వాసముతో సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడుతూ మన మార్గాలని దేవుని చేతులకు అప్పగిస్తే దేవుడు అద్భుతం చేసే దేవుడై ఉన్నారండి. అందుకని చూడండి, ఆయన నమ్ముకున్న వారి కార్యములు ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. నమ్ముకోవడం అంటే ఎలా? అటు ఇటు కాకుండా సగం నమ్ముకొని వారిగా ఉంటూ ఉంటారు. నమ్ముకున్న పేరే మాత్రము, కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటూ ఉన్నాం. అది సరైన మంచి లక్షణము కాదండి క్రైస్తవులది. చాలా చక్కగా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. మనము నమ్ముకున్నామంటే, దేవుని పైన ఆధారపడ్డామంటే ప్రతి విషయంలో సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడాలి. సంపూర్ణంగా మన మార్గాలను ఆయన చేతులకు అప్పగించాలి. అప్పుడు దేవుడు ఘనమైన కార్యాలు చేస్తూ ఉంటారు. కొద్దిమంది వివాహం విషయంలో, బిజినెస్ విషయంలో, ఇంకా ఉద్యోగం విషయంలో, ఇలా చాలా విధమైన వాటిలలో సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రోజున వివాహం విషయంలో చాలా మంది తప్పుడు అడుగులు వేస్తూ ఉన్నారు కదా. దేవుని చిత్తాన్ని గ్రహించారా ఎప్పుడైనా? దేవా, నీ చిత్తమేనా? ప్రభా, నా జీవితంలో ఈ వ్యక్తి రావడము నీ చిత్తమేనని అడిగారా అండి? దేవుని అడిగితే మన విధి విధానాలు వేరేగా ఉంటాయండి. చూడండి, అంతా కూడా మన నిర్ణయం, మన ప్లాన్డ్గా వెళ్ళిపోతూ ఉంటాం. మనకే చాలా తెలివి ఉంది, మనకే మంచి జ్ఞానం ఉందని అనుకుంటూ ఉంటాం. వారిని వివేకము కలిగిన వారని అనరండి. అవివేకి అంటే అస్సలు వివేకము, జ్ఞానము లేని వారని అర్థం. వివేకము లేని వారు అర్థం. మనకు జ్ఞానం ఉందని మనం అనుకుంటే సరిపోదు కదా. చూడండి, మన జ్ఞానము, మనకున్న ఆలోచనలు ఒకానొక రోజున మనల్ని కుప్పకూల్ చేస్తూ ఉంటే, ఈ అమ్మాయి నాకు సరైన అమ్మాయి, ఈ అబ్బాయి నాకు సరైన అబ్బాయి అని మన నిర్ణయం తీసుకొని మన జీవితంలో ముందుకు వెళ్తే ఒకానొక రోజున భయంకరమైన వ్యతిరేకత, ఒకానొక రోజున నువ్వు ఊహించని, ఎదుర్కొని ఎప్పుడు కూడా నీ ఊహల్లో కూడా నువ్వు ఎప్పుడు కూడా అనుకోని సంఘటనలు నువ్వు చూస్తూ ఉంటావు.
సగంలోనే ఆగిపోవాలా? దేవుని చిత్తాన్ని ఎరుగు క్రైస్తవుడిగా దేవుని చిత్తంలో దేవా నీ చిత్తమే జరగాలి అనే ప్రతి మార్గాన్ని దేవుని చేతులకు అప్పగిస్తే దేవుడు అద్భుతం జరిగిస్తారండి. ఆయన మాట చివరికైనా ఆయన మాట వింటే మరి ఆయన మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన చాలా గొప్పగా నడిపిస్తూ వస్తూ ఉంటారు. మరి ఈ రోజున మరి తీసుకునే డెసిషన్స్లో బిజినెస్లో కూడా అంత లాస్ అయిపోయిన తర్వాత దేవా నీవే నా దిక్కయ్యా, నువ్వు నాకు సహాయం చేయమని అడుగుతూ ఉంటాం. ఎందుకండి మొదటిగానే దేవుని సహాయం కోరితే అన్ని విషయాల్లో దేవుడు సమకూరుస్తారు కదా, అన్ని విషయాల్లో దేవుడు కృప చూపిస్తారు కదా. చక్కగా బిజినెస్లో ఎదుగుదలను మనం చూస్తూ ఉంటాం కదా. అసలు దేవుని చిత్తంలో లేకుండా దేవుని మరి మన మార్గాల్ని ఆయనకు అప్పగించకుండా మన కార్యాలు మన పనులు జరగాలి అంటే అది అసంభవము. అందుకని అంటున్నారు మరి ఎవరైతే మరి ఆయన నమ్ముకుంటారో వారి కార్యాలను నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఆమెను సఫలపరిచే దేవుడు అన్నారు. ఉదయకాల సమయంలో దేవుని నమ్ముకున్న వారిగా సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడుతూ ముందుకు సాగుదాం. ఇన్ని రోజులు దేవుని పైన ఆధారపడలేదా? ఇక్కడ నుంచి అయినా దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడండి. పిల్లల జీవితాలు దేవుని చేతులకు అప్పగించండి, లేకపోతే కుటుంబ పరిస్థితులు దేవుని చేతులకు అప్పగించండి, వివాహాలు దేవుని చేతులకు అప్పగించండి. అన్ని విషయాలు దేవుని సహాయం కోరండి. దేవుడు అద్భుతమైన కార్యాలు చేయనే ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో మరి అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ఆయన నామాన్ని మహిమ పరుద్దాం. దేవా ఇన్ని రోజులు తప్పుడు అడుగులు వేసానయ్యా, ఇన్ని రోజులు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, అంత కోల్పోయాను, కానీ ఈ రోజున మీ చెంతకు వచ్చానయ్యా, మీ సహాయాన్ని కోరుతున్నాను, సహాయం చేయమని అడుగుదామా? ప్రార్థన చేద్దాం. అద్భుతమైన వాడ చక్కనైన రీతిలో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో ప్రోత్సహింపబడ్డాం, దీవించబడ్డాం. ఇంకా నువ్వు సహాయం చేయండి అయ్యా, కృప చూపించండి ప్రభా. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభా, వారి జీవితాలలో ప్రభా ఎదుగు నీ మాటలు ఈ రోజున వింటున్నారో వారి జీవితాల్లో మీ ఆత్మ కార్యము జరుగును గాక, మీపైన ఆధారపడే వారిగా ఉందురు గాక. పెద్దవారేమి చిన్నవారేమి యవనస్తులేమి ప్రతి ఒక్కరు ప్రభా మీపైన ఆధారపడుతురు గాక, వారి మార్గాలు మీ చేతులకు అప్పగించుదురు గాక. సహాయం చేయండి. ప్రతి ఆటంకాల పైన విజయం, ప్రతి ప్రభా భయంకర పరిస్థితుల పైన విజయం మీరు దయచేయండి. నెమ్మది, సంతోషం, సమాధానం చేత నింపండి అయా. మీలో మేము నిలబడినప్పుడే మా జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. మీరు లేని జీవితాలు శూన్యము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో అలాగే మేము ప్రార్థిస్తున్నాం, చేసిన పనులలో మీరు తోడుగా ఉండండి. అలాగే ఎంతమంది అయితే అనారోగ్య స్థితిలో ఉన్నారు, మంచి ఆరోగ్యం క్షేమాన్ని మీరు కలగ చేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, కనికరాన్ని కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.